హైదరాబాద్ కూకట్పల్లి నల్ల చెరువును కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 20 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో నల్ల చెరువును సుందరీకరణ చేశారు. హైడ్రా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మూడో ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో హైడ్రా ముచ్చటగా మూడో చెరువుకు పూర్వ వైభవం తీసుకొచ్చింది. అదే కూకట్పల్లిలోని నల్ల చెరువు. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నల్ల చెరువు అభివృద్ధి పనులు పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దాదాపు 20 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో హైడ్రా నల్ల చెరువు సుందరీకరణ పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైడ్రా అధికారులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాము. ప్రాజెక్ట్ ఆఫీసర్ యూనిస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. సో దీనికి సంబంధించి ప్రత్యేకతలు, దీని వివరాలు అన్ని కూడా ఆయనతో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ముచ్చటగా మూడో చెరువు హైడ్రా ఈరోజు సాయంత్రం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ చెరువు గురించి చెప్పాలి అని అంటే? ఇది మనం హైడ్రా నుంచి చేసిన ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న 6 లేకులు ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లేక్ అండ్ చాలా ఇంపార్టెంట్ లేక్ కూడా. ఎందుకంటే చాలా ఫుట్ఫాల్ ఉన్న, అంటే చాలా మంది పబ్లిక్ అప్రోచ్ ఉన్న లేక్ అనమాట. ఇది మంచి కాలనీస్ మధ్యలో ఉన్న లేక్. ఇది మేము లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 2025లో స్టార్ట్ చేసాం. మేము వర్క్ స్టార్ట్ చేసినప్పుడు కేవలం 14 ఎకరాలు చాలా దయనీయ స్థితిలో ఉన్న లేక్ అనమాట. ఇది మొత్తం మురికుంపట్లాగా ఉండి అంత డంపింగ్ యార్డ్ లాగా, ఇటువైపు రోడ్లో పోయే వాళ్ళంతా కూడా చెత్త వేసిపోయేవాళ్ళు, కానీ ఇటువైపు వర్షం పడితే కంప్లీట్గా ఈ లేఅవుట్లన్నీ కూడా మునిగిపోతుండేది అనమాట. ఎందుకంటే ఈ చెరువుకి ఉన్న ఇన్లెట్స్ కానీ అవుట్లెట్స్ కానీ మొత్తం హైడ్రాలిక్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి ఒక చెరువులాగా లేకుండా ఒక డంప్ యార్డ్ లాగా తయారైంది అనమాట. మేము ఇది ఏప్రిల్లో స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా డిసెంబర్కి అంతా కంప్లీట్ చేసాం. ఇందులో ఇప్పుడు మనం వెళ్తున్నది కరెక్ట్గా 3 మీటర్ల లోతున్న ఏరియా అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు బోటింగ్ చేస్తూ వెళ్తున్నాం. 3 మీటర్లు ఉంది ఇక్కడ డెప్త్. 3 మీటర్లు స్లడ్జ్ రిమూవ్ చేసాం. ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి పూడుకుపోయిన పూడికి అంతా తీసి దీన్ని కంప్లీట్గా చుట్టూ ఒక 2.5 కిలోమీటర్ వాక్వే రెడీ చేసాం. ప్లస్ అదనంగా ఈ లేక్లో చాలా మంచి సైకిల్ ట్రాక్ కూడా ఒకటి రెడీ చేసాం అనమాట. తర్వాత చుట్టూ మనం ల్యాండ్స్కేప్ డెవలప్ చేసాం. తర్వాత కూర్చోవడానికి, పిల్లలు కూర్చోవడానికి, పెద్దలు కూర్చోవడానికి బెంచెస్ కానీ, గజబోస్ కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ గజబోస్ కానీ క్రియేట్ చేసాం. తర్వాత ఒక మంచి మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి ప్రొవైడ్ చేసాం. ఈవినింగ్ మళ్ళీ 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాకింగ్ చేస్తున్నారు. చుట్టూ మనము ఎలక్ట్రిసిటీ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. తర్వాత బోటింగ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం ఈ చెరువులో అదనంగా. సో ఇదేంటంటే మనకు నిన్న బుమ్రుకుద్దీన్ లేక్ సక్సెస్ఫుల్గా రిజునేట్ చేసాం. ఈరోజు కూడా సీఎం గారి చేతుల మీద ఇవాళ ఈ లేక్ రిజునేట్ చేస్తూ మూడు లేకులు కంప్లీట్గా పబ్లిక్కి అసెట్స్ ప్రొవైడ్ చేసినట్టు అవుతుంది. తర్వాత ఇంకో 2-3 మంత్స్లో తమిడికుంట సున్నం చెరువుకు ఉప్పలు కూడా కంప్లీట్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకో సెకండ్ ఫేజ్లో ఇంకో 14 లేకులకి మనకు అప్రూవల్ వచ్చింది. ఆ 14 లేకుల్లో చాలా మటుకు లేక్స్ ఈ కూకట్పల్లి ఏరియా చుట్టుపక్కలే ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే మంచి డెన్స్ ఏరియా, ఎక్కడ పార్కులు కానీ ఎటువంటి ఫెసిలిటీస్ కూడా లేవన్నమాట. సో అందుకనే మన ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మీద మన కమిట్మెంట్ ఉన్న అండర్ లీడర్షిప్ ఆఫ్ రంగనాథ్ సార్ ఈ లేకును కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. ఇంకా అతి త్వరలో కొద్దిగా స్పోర్ట్స్ అమ్యూనిటీస్ అవి కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ రోజు మనం ఇక్కడ బోటింగ్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి? ఇంత మంచి అసెట్ మనం పబ్లిక్కి ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా గర్వం కూడా ఉందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఇంతకుముందు కూడా చాలా ఎన్నో డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తర్వాత HMWSSB వాళ్ళు ఇక్కడ STP కూడా కట్టడానికి ట్రై చేశారు. అప్పుడంతా ఎంక్రోచ్మెంట్ ఉండడం వల్ల కుదరలేదు. అక్కడ వేరే డిపార్ట్మెంట్స్కి వాళ్ళ వల్ల అవ్వలేదు ఇది ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయడం. ఒక హైడ్రా అనే ఒక సంస్థ ఉండడం వల్లే ఇటువంటి పెద్ద ఎత్తున ఎంక్రోచ్మెంట్స్ రిమూవ్ చేసి ఇక్కడ మనము ఇంత మంచి పబ్లిక్ అసెట్ క్రియేట్ చేయడానికి వీలైంది అనమాట. హైడ్రా చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నల్ల చెరువును ప్రారంభించినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే హైడ్రా చీఫ్ రంగనాథ్ పరిశీలించారు. సో సాయంత్రం భారీగా జరగబడేటువంటి కార్యక్రమానికి ఇక్కడ కూకట్పల్లి వాసులతో పాటు భాగ్యనగర వాసులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడంతా కూడా ఇప్పటికే ఇటు హైడ్రా అయితే పకడ్బందీగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది కూకట్పల్లి నల్ల చెరువు దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ యూబిన్, ఆంధ్రజ్యోతి, కూకట్పల్లి నుంచి.